హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. దళిత రైతుల భూములను కబ్జా చేసిన బడాబాబులు. 55 మంది రైతులు 24 ఎకరాల భూమి మాయమైందా? రాజకీయ నేతలు, బడాబాబులు, రెవెన్యూ అధికారుల కుట్రపై ఆరోపణలు. న్యాయం చేస్తానని 30 లక్షలు వసూలు చేసిన అడ్వకేట్పై ఆగ్రహం. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని చివరకు అమ్ముడు పోయిన వైనం. ఇది ఎక్కడ మనకి శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో 55 మంది దళితుల నుంచండి. పాపం వాళ్ళ నుంచి భూములు లాక్కొని, మా భూములు పోతున్నాయి స్వామి, మమ్మల్ని రక్షించని చెప్పి ఒక లాయర్ దగ్గరికి వెళ్తే దొంగ సంతకాలు తీసుకొని 30 లక్షలకు ఆ లాయర్ అమ్ముడు పోయి వీళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి ఇక్కడ. దారుణం కదా నిజంగా. చేసింది ఎవరు ఇదంతా కూడా? విక్రాంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో 55 మంది దళిత నిరుపేద రైతుల భూములు అక్రమంగా కబ్జా చేసిన వ్యవహారం సంచలనం రేపుతుంది. రాజకీయ నాయకులు, బడాబాబులు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతుల భూములను మోసం చేశారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 240, 241, 249లో మొత్తం 24 ఎకరాల 39 గుంటల భూమి అనుభవంలో ఉన్న దళిత రైతులు కాకుండా బడాబాబుల పేర్లపై ఓఆర్సీ అంటే భూమి యజమాని హక్కుల పత్రం జారీ చేసిన ఆరోపణలు వస్తున్నాయి. మొదట ఆ భూములు అమరేందర్ రెడ్డి పేరుపైకి నమోదు కాక అనంతరం శ్రీరామ్ రెడ్డి పేరుపైకి మారాయి. తర్వాత సమిత్ ఇన్ఫ్రా పార్ట్నర్స్కు చెందిన బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి పేర్లపై నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత బాన్సువాడ సుభాష్ రెడ్డి, బాన్సువాడ దినేష్ రెడ్డి, విద్యాసంస్థల ఎడ్యుకేషన్, సరోజ్ బేగ్, సీనియర్ నిర్మాత డివి దానయ్య, నిఖిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నాగరిక తదితర పేర్లు కూడా మారంటే ఆరోపణలు వస్తున్నాయి. బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి భూములకు విక్రయించినప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములు అయ్యారట. రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన అరుణ్ అడ్వకేట్ బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద 50,000 నుంచి సుమారు 30 లక్షల వరకు వసూలు చేసిన రైతులు తెలిపారు. రైతుల తరపున పోరాటం చేయాల్సింది పోయి పెద్దలతో చేతులు కలిపి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని చివరికి మోసం చేసిన ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీ మొత్తం ట్రెసా అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావు దగ్గర చేరింది. ఆయన రైతుల తరపున ఒక అడ్వకేట్ నిందితులకు లీగల్ నోటీస్ పంపించారు. అయితే విక్రాంత్ రెడ్డి, బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తమకు రైతులు ఎవరో తెలియదని లీగల్ నోటీస్ సమాధానం ఇచ్చారట. వీళ్ళంతా మళ్ళీ బడా బాబులు అండి. బలం శ్రీనివాస్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, డివి దానయ్య, వీళ్ళంతా కూడా బడా బిగ్ షాట్స్ అనమాట. దళితుల భూముల్ని ఇట్లా చేస్తున్నారంటే ఎంత అన్యాయం చూడండి మరి.